ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోబధేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితములు మీ లగ్నరీత్యా, ముఖ్యంగా లగ్నం నుంచే చూసుకోండి. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. లగ్నరీత్యా ప్రస్తుతం ఉన్నటువంటి గోచార గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే సహజంగా ఇక్కడ చూడండి, వృషభంలో చంద్రుడు గురువు కలిసి ఉన్నారు. ఈ చంద్రుడు సింహం వరకు సంచారం జరుగుతుంది 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు. నీచబడినటువంటి కుజుడు కర్కాటక రాశిలోని, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధుడు, ధనస్సులో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, మరియు ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయం మనం ఒక్కొక్కరిగా చెప్పుకుందాం. అయితే చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శని యొక్క సంచారం 12వ అధిపతి ఉన్నాడు. సో ఇది ముఖ్యంగా శత్రువుల్ని, ఎందుకంటే కుజుడు దృష్టి ఉన్నందుకు, 6వ స్థానంలో కుజుడు ఉన్నందుకు కాంపిటేటర్ రిలేటెడ్గాను శత్రువుపై జయము, అనవసరమైనటువంటి శత్రుత్వాన్ని తెచ్చిపెడుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే. ఇక 2వ స్థానంలో రాహు ఉన్నందుకు, రాహు 2లో ఉన్నందుకు కాస్త ఆన్లైన్ త్రూగాను, విదేశీ మూలంగా ధనయోగం అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే ఈ కుజుడు 6లో ఉన్నందుకు కుంభం వారికి కొంచెం బాడీ పెయిన్స్ రావడం కానీ, కడుపులో కొంత మంటగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కాస్త ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ గురువు వక్రించేశాడు, 4లో ఉండే గురువు వక్రించాడు. కాబట్టి కొంచెం ప్రాపర్టీస్ని తీసుకునేటప్పుడు ఇట్లాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఈ శుక్రుడు ఎవరైతే ఉన్నారో, ఈ శుక్రుడు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో, డియోల్ సైన్లో ఉండే గ్రహాలు మరో డియోల్ సైన్లో ఉండే గ్రహాలని కనెక్టివిటీ పెట్టుకుంటాయి. కాబట్టి 4 and 9th లార్డ్ అంటే తల్లిదండ్రులకు కారకుడు, ప్రాపర్టీకి కారకుడు, వాహనాలకు కారకుడు, అదేవిధంగా ఆభరణాలకు కారకుడు అయిన శుక్రుడు ఇక్కడ మీకు చూడడానికి లాభంలో ఉన్నాడు. కానీ ఈ రాహుకేతుకి కేంద్ర స్థానాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాహనం కానీ, గృహం కానీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. కాకపోతే కొంచెం సంతానంతో కొన్ని వాదనలు, చిన్న డిస్టర్బెన్సెస్ కూడా చూపిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, మీ యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వారి గురించి, అంటే వారికి ఏదైనా గవర్నమెంట్ కంఫర్ట్స్ రావడము, వారి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము, ఏదైనా కొత్త కోర్సెస్ చేయడము మీ యొక్క జీవిత భాగస్వామి అనేది జరుగుతుంది ఇక్కడ. అదేవిధంగా అష్టమంలో కేతు ఉన్నందుకు పర్టికులర్గా ఏంటంటే, ఇక్కడ ఉండే గ్రహస్థితిని, అష్టమంలో ఉండే కేతువుని చూసుకున్నట్లయితే పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో చిన్న డిస్ప్యూట్స్ రావడము, మరియు అదేవిధంగా ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలు కూడా దశమంలో రవి ఉన్నందుకు కొంచెం గవర్నమెంట్ కోసం ట్రై చేసినట్లయితే అది కొంతవరకు ఫలిస్తుంది అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా మీరు కాస్త 17వ తేదీ ప్రాపర్టీస్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. 18, 19 తేదీలు కూడా కొంత ప్రాపర్టీ తీసుకునే విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మీరు రుణం కోసం ట్రై చేసినట్లయితే 20, 21, 22వ తేదీలు తొందరగా మీకు రుణం అనేటువంటిది లభిస్తుంది. అదేవిధంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన, గణపతి ఆరాధన, విష్ణు ఆరాధన చేయండి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా శని, కుజ, కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, నువ్వులు, కందులు, ఉలవలు దానంగా ఇవ్వడం చేయండి. శని, మంగళవారాలు అనే విధాలు బాగుంటుంది. మరియు గోవుకి క్యారెట్స్, బెల్లం కూడా తినిపించండి. కార్తీక మాసంలో రకరకాల దీపాలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధన కావచ్చు, దీపదానం కావచ్చు, అభిషేకాలు కావచ్చు, అమోఘమైనటువంటి ఫలితాలు ఇస్తాయని చెప్పి మనకి వాయు పురాణాల్లో కానీ రకరకాల పురాణాల్లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక్కొక్క దీపము ఒక్కొక్క సంబంధించినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎలాగా అంటే, ఇప్పుడు కార్తీక మాసంలో చూడండి, కొబ్బరికాయ కొట్టి
కొబ్బరికాయ లోపల నెయ్యిని వేసి దీపం ఇస్తూ ఉంటారు. అది చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఏమండి అక్కడ పచ్చి కొబ్బరికాయ కొట్టాలా, ఎండి కొబ్బరికాయలు ఇవ్వాలా అని. కానీ పచ్చి కొబ్బరికాయనే కొట్టినటువంటి దాంట్లో ఇస్తుంది. కొబ్బరి నీళ్ళు మన నీళ్ళని తీసేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయలో కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ వేసి ఆ యొక్క పరమేశ్వరుడికి విష్ణువుకి భావన చేసుకుంటూ మీరు కనుక దీపం కనుక వెలిగించినట్లయితే ఖచ్చితంగా ఆగిపోయిన పనులు కాస్త మూమెంట్ వస్తుంది, కదులుతాయన్నమాట. అలాగే మరి కొంతమంది నిమ్మకాయ దీపాలు పెడుతూ ఉంటారు. నిమ్మకాయ దీపం అనేటువంటిది కట్ చేసి చక్కగా దాన్ని నిమ్మకాయ రసం తీసి దాన్ని తిరగేసి దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ వేసి పెడతారు. దానివల్ల ఏమిటంటే ఏదైనా చూడండి, ఒక్కోసారి అంటూ ఉంటారు, ఏదో నాకు ఏదో నెగిటివ్గా అనిపిస్తుంది, సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ నాలో ఉందని, లేకపోతే ఏదో భయాలు వస్తూ ఉంటాయి కొంతమంది. అలా భయపడుతున్నటువంటి వారు చక్కగా ఆ దీపాలని వెలిగించి దుర్గానామాన్ని కనుక ఈ యొక్క కార్తీక మాసంలో చేసినట్లయితే 100% అంటే ఓం ధుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే అనవసరమైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ మీకు ఏదైనా దగ్గరలో ఉన్నా సరే పోవడం జరుగుతుంది. దుర్గా మంత్రం వల్ల ధైర్యం పెరుగుతుంది. మరి కొంతమంది పిడకల్లో, అంటే ఇది మన పిండితో తయారు చేసినటువంటి దాంతో ఒక చిన్న దీపకుందల్లా తయారు చేసుకొని పెడుతూ ఉంటారు. అది కూడా చాలా మట్టుకు మీకు పనులు ముందుకు సాగడానికి పనికి వస్తుంది. అయితే ఇందులో కొంతమంది కామ్యం, అంటే అవతల వాళ్ళు ఏదైనా కొంచెం మీ మీద ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు వాళ్ళ ఇబ్బందులు తగ్గాలని చెప్పి ఎర్ర ఒత్తి వేసి దీపం పెడతారు. వీటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది అడుగుతుంది ఏమిటంటే, ఏమండి ఒకసారి మట్టి దీపం వాడింది మళ్ళీ వాడకూడదు కదా అంటుంటారు. అంటే ఏమిటి, ఈ మట్టి దీపాన్ని కడగకుండా యాజ్ ఇట్ ఈజ్ అలాగే మళ్ళీ దీపం పెట్టకూడదు, అలా వాడొద్దు అన్నారు. కానీ మట్టి దీపాన్ని ఒకరోజు ఇవాళ వాడాము, రేపు మళ్ళీ దీపం పెడుతున్నాం అనుకోండి, దాన్ని చక్కగా కాల్చి కానీ లేకపోతే వేడి నీళ్ళతో కడిగి కానీ నీట్గా తుడిచి మళ్ళీ వాడచ్చు. అంతేగాని యాజ్ ఇట్ ఈజ్గా ఆ దీపాన్ని ఏమీ కడగకుండా ఏం చేయకుండా అలాగే తీసుకెళ్ళి మళ్ళీ ఒత్తిని, ఇంకా చెప్పాలంటే అందులో ఉన్న ఒత్తికే మళ్ళీ వెలిగిస్తారు కొంతమంది తెలియక, అలా చేయకూడదు. ఇందులో పౌర్ణమి నాడు మనకి కార్తీక పౌర్ణమి నాడు 360 ఒత్తులు వెలిగిస్తారు. 360, కొంతమంది 365 ఒత్తులు ఉన్నటువంటి దాన్ని వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారంటే, నిత్య దీపారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి దేవతా రక్షణ ఎక్కువగా ఉంటుంది, దేవత కాపాడుకుంటూ ఉంటుంది వాళ్ళని. కొన్ని సందర్భాల వల్ల మనకి ఇంట్లో ఏదైనా కొన్ని సిచ్యువేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఊరు వెళ్ళడం వల్ల, ఇంకేదైనా కారణం, అనారోగ్యం వల్ల ఒక్కోసారి దీపం పెట్టము. అలాంటప్పుడు అలా ఏదైనా మిస్ అయినటువంటి దోషము కలగకుండా ఉండడం కోసం 360 దీపాలు ఒత్తులకు సంబంధించిన దీపం కార్తీక పౌర్ణమి రోజు పెడతారు. అదేవిధంగా కార్తీక మాసంలో ఉదాహరణకి మీ జన్మజాతకంలో రవి బాగోలేడు, అంటే సన్ బాగోపోవడం వల్ల ప్రమోషన్స్ రాకపోవడం గట్రా జరుగుతుంది. సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి కార్తీక మాసంలో, ఖచ్చితంగా ప్రమోషన్స్ రావడం, సంతాన యోగం కలగడం. సూర్యుడికి గురువుకి కనుక చేసుకున్నట్లయితే సంతాన యోగం కూడా కలుగుతుంది. అంటే కొంతమందికి పంచమ స్థానం పాడైంది అనుకోండి, సంతానం విషయంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది, అలా చూసుకోండి. వ్యాపారాలు మీకు కలిసి రావట్లేదు అంటే లాభస్థానము బుధుడు పాడయ్యని అర్థం మీ జన్మజాతకంలో. అలాంటప్పుడు ఈ కార్తీక మాసంలో బిల్వపత్రం నీటితో శివాభిషేకం చేయండి. అదేవిధంగా విష్ణు సహస్రనామాలు కూడా చదవండి. మరి కొంతమందికి మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది, అలాంటి వారికి చంద్రుడు పాడవుతాడు, 4వ స్థానాధిపతి పాడవుతారు జన్మజాతకంలో. అలాంటప్పుడు ఈ కార్తీక మాసంలో చక్కగా మీరు చంద్రుడికి సంబంధించిన, అంటే ఏమిటి, పాలు కానీ పెరుగు కానీ, పాలు పెరుగు చక్కెర అంటే పంచామృతాలు కలిపి కూడా స్వామివారికి అభిషేకం చేసినట్లయితే, అదేవిధంగా ధ్యానంలో నమశివాయ, ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మానసికంగా ఉన్నటువంటి రుగ్మతలు, మానసిక స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గొడవలు అవుతున్నాయి, ప్రతిదీ పోలీస్ స్టేషన్స్ దాకా వెళ్తుందండి, గొడవలు అవుతున్నాయండి, ఈ కార్తీక మాసంలో ఏం చేయాలి అంటే ఒకటే చెప్తానండి మీకు. ఇక్కడ బిల్వపత్రం మీద శ్రీం అని చెప్పి రాసి స్వామివారికి బిల్వపత్రాలతో అభిషేకం చేయడము. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ గోశాలకు వెళ్ళి కాస్త క్యారెట్స్ తినిపించడము, మరియు మందార పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేయడము. తెల్లటి పుష్పాలు మందార పుష్పాలతో కలిపి చేసినట్లయితే ఖచ్చితంగా గొడవలు అనేటువంటివి తగ్గుతాయి. మరికొంతమందికి ఎలా ఉంటుందంటే, జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చేయవలసింది ఏమిటంటే,
చక్కగా మీరు నూనెని మీకు దగ్గరలో ఆలయంలో శివాలయాల్లో ఈ కార్తీక మాసంలో నూనెని ఇవ్వండి దీపారాధన కోసమని. లేదు నూనె బాటిల్ కొన్ని అక్కడ పెట్టి ఆలయంలో పెట్టి కొన్ని కుందులు దీప కుందులు పెట్టండి, ఎవరైనా వాడుకోవచ్చు ఈ నూనెని. ఆ రకంగా మీకు శని బలం పెరగడము, శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలగడము, శని దోషం తగ్గడం జరుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అనవసరమైన భయాలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేటువంటి వారు దుర్గానామాన్ని, దుర్గా హోమాన్ని ఈ కార్తీక మాసంలో కనుక చేసినట్లయితే ఖచ్చితంగా శత్రుపీడ భయము పోతుంది. ప్రతిదానికి ఆటంకాలు అవుతున్నాయండి అని అనుకున్నప్పుడు మంగళవారాలు ప్రత్యేకంగా గణపతి కోసం ప్రత్యేకంగా చేయడం, అంటే ఏదైనా ఒక హోమం కానీ తర్పణం ప్రత్యేకంగా మంగళవారాలు ఈ యొక్క కార్తీక మాసంలో చేసినట్లయితే ఆటంకాలు తగ్గుతాయి. మరియు నిత్యము ఈ కార్తీక మాసం మొత్తము కూడా గణపతి ఆరాధన చేయండి. ఎందుకంటే ఈ మాసంలో గణపతి, స్కందుడు, అదేవిధంగా శివుడు, పార్వతి అంటే శక్తి ఆరాధనలు మరియు విష్ణు ఆరాధన అన్నీ కూడా గొప్పగా పనిచేస్తాయి. కాబట్టి మీ జన్మజాతకంలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ సంబంధించిన ఇబ్బంది వస్తుంది, వివాహం అవ్వట్లేదు అనుకోండి, ఉదాహరణకి అమ్మవారి యొక్క ఆరాధన, అందులో లలిత సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అని నామస్మరణ చేయండి. ఇలా కనుక చేసినట్లయితే 100% కూడా మీకు ఏదైతే జన్మజాతకంలో ఉన్నటువంటి దోషము పరిపూర్ణంగా పోతుంది. కాకపోతే మనస్ఫూర్తిగా చేయండి, ఇంకా మనస్సును అక్కడ పెట్టి ఒక ఆరాధనా భావంతో చేయండి. ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది. ఫలితం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.